అనంతపురం జిల్లా కదిరిలో బాలకృష్ణ ప్రచారం చేస్తున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. యువతలకి వాళ్ళకి కానుక పెళ్లి కానుక ఇవ్వడం, అలాగే 11 లక్షల మంది వైట్ కార్డు హోల్డర్స్ కి రంజాన్ కానుక ఇవ్వడం జరిగింది. అలాగే అక్కడ మన నాంపల్లిలో హైదరాబాద్ లో బ్రహ్మాండ రాష్ట్రంగా ఉన్నప్పుడు 11 అంతస్తుల హజ్ హౌస్ నిర్మాణం చేయడం జరిగింది. అలాగే మన కడపలో ఇక్కడిది లోకల్ ఇక్కడ కడపలో 25 కోట్లతో హజ్ నిర్మాణం చేయడం జరిగింది. అలాగే ఇక ముందు కూడా ముస్లిం వాళ్ళకి మైనారిటీస్ కి ప్రతి సంవత్సరం కూడా బడ్జెట్ లో 1,000 కోట్ల రూపాయల నుంచి 1,100 కోట్ల రూపాయలు బడ్జెట్ అదనంగా మేము ఇస్తామని చెప్పడం జరిగింది మన మేనిఫెస్టోలో. అలాగే ఈ యొక్క దుల్హన్ ఏదో కానుకుందో దాని 50,000 కాకుండా 1,00,000కి పెంచుతామని చెప్పడం జరిగింది. అలాగే ఈ యొక్క నూర్ భాష ఏదైతే ఫెడరేషన్ ఉందో దాంట్లో ఇప్పుడున్న 50,000 కోట్లు కాకుండా అదనంగా ఇంకో 50 కోట్లు 100 కోట్లు మంజూరు చేస్తామని చెప్పడం జరిగింది. అలాగే ఈ యొక్క ఏదైతే 4% రిజర్వేషన్ ఉందో ఉద్యోగాల్లో అలాగే చదువుల్లో వాటికి చట్టబద్ధత కల్పిస్తామని దానికి ప్రయత్నిస్తామని కూడా పేర్కొనడం జరిగింది. అలాగే షాదీఖానాలు అలాగే ఉర్దూ ఘర్లు వాటికి స్థలాన్ని కేటాయించి అలాగే అక్కడ షాదీఖానాలు కానీ మిగతా పాత భవనాలు వాట్ల పునర్నిర్మాణం కార్యక్రమాలు పనులు కూడా చేపడతామని చెప్పడం జరిగింది. అలాగే ఇక్కడ ముందుగా ఈ కదిరి విషయానికి వస్తుంది. అలాగే ఇక్కడ చూస్తే మనం అటువంటి నేను ఏదైతే కదిరి గురించి పేర్కొన్నానో ఇక్కడ కదిరి యొక్క మౌనత కదిరి యొక్క నియోజకవర్గాన్ని జగన్ రెడ్డి అభివృద్ధికి ఆమడ దూరంలో ఉంచారు. కోరంతా చేసి కొండంతగా చెప్పుకుంటున్నారు. ఇవాళ రేపు తెలుగుదేశం పార్టీ అధికారంలో రాగానే అలాగే తాగునీటి సమస్య ఉత్పన్నం కాకుండా చెర్లపల్లి రిజర్వాయర్ నుంచి ఇక్కడ పట్టణానికి నీరు అందిస్తామని ఈ సభాముఖంగా మీ అందరికీ తెలియజేస్తున్నాను. అలాగే ఈ పట్టణ డ్రైనేజ్ సిస్టమ్ అంటే భూగర్భ డ్రైనేజ్ వ్యవస్థను మేము తీసుకొస్తామని చెప్తున్నాం. అలాగే ట్రాఫిక్ సమస్య లేకుండా ఇక్కడ పాలిటెక్నిక్ కాలేజ్ నుంచి రాయచోటి ఏదైతే రహదారి ఉందో దాని మీదుగా కౌలేపల్లి గేట్ జాతీయ రహదారికి అనుసంధానం చేస్తూ ఈ యొక్క కదిరి రింగ్ రోడ్ ని పూర్తి చేస్తాము అని మీకు తెలియజేసుకుంటున్నాను. అలాగే ఎన్పి కుంట అలాగే గాండ్ల పెంట మండలాలకు అందరి ద్వారా మీకు సాగునీరు అందిస్తామని ఈ సభాముఖంగా మీకు తెలియజేస్తున్నాను. అలాగే ఇక్కడ కదిరి పట్టణంలో అసంబద్ధంగా మిగిలిపోయిన ఉర్దూ రెసిడెన్షియల్ స్కూల్ పూర్తి చేస్తాం. పట్టణంలో హిందూ శ్మశాన వాటికకు స్థలం కేటాయిస్తాం. మీరు చూస్తున్నాం ఇంకెన్ని దౌర్జన్యాలు చేస్తున్నారు వైకాపా ప్రభుత్వం చేసిందో ఇంకా వాళ్ళ ఆటలు సాగో. మొన్నటి డాక్టర్ సుధాకర్ ఏమైంది? అతను కోవిడ్ అప్పుడు మాస్క్ అడిగిన వారికి అతన్ని మానసిక క్షోభ పెట్టి మరణానికి కారణమైంది ఈ ప్రభుత్వం. అలాగే జడ్జి రామకృష్ణ గారిని ఆయన కూడా మానసిక వేదనకు గురి చేశారు. అలాగే ప్రభుత్వ విధానాలను ప్రభుత్వ యొక్క వ్యతిరేకతను వాళ్ళు ప్రజలు బయటకు వచ్చి దాన్ని వ్యతిరేకిస్తే పాపం పేద దళితులకు శిరోమండలం చేయించాడు.